హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లావణ్యాస్ వరల్డ్. వీడియోస్ పెట్టి చాలా రోజులవుతుంది కదండీ! అస్సలు టైం ఉండట్లేదండి. అందుకని పెట్టడం మానేశాను. ఈ వీడియో అయితే మేము తిరుపతి బయలుదేరుతున్నామండి. తిరుపతి ట్రిప్‌కి. ముందుగా మా బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి అందరి బట్టలు లగేజ్ బ్యాగ్‌లో సర్దేస్తున్నానండి. ఒక్కొక్కరి బట్టలు మా బాబువి, నావి, ఇంకొక బాబువి, మా హస్బెండ్‌వి మొత్తం అందరివి లగేజ్ బ్యాగ్‌లో పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కూడా చేసేసాను మార్నింగే లెగిసి. అది మా పెద్ద బాబేమొచ్చి పార్సెల్ చేసేస్తున్నాడు. మధ్యాహ్నం ట్రైన్‌లోకి ఉండాలి కదండీ! మధ్యాహ్నము మళ్ళీ నైట్‌కి కూడా సేమ్ ఫుడ్డేనండి. అన్నము, సాంబారు, నెక్స్ట్ వంకాయ బంగాళదుంప కూర చేశాను. మొత్తం ఫుడ్ లగేజ్ అంతా సర్దేశానండి. ఫుడ్ బ్యాగు, లగేజ్ బ్యాగు, నెక్స్ట్ వాషింగ్ మిషన్ మేము బయట పెట్టుకుంటాము. మరి ఒక 4 డేస్ వరకు ఉండం కాబట్టి వాషింగ్ మిషన్ కూడా తీసేసి లోపల పెట్టేసాము. అండ్ ఇది మా చిన్న బాబు బ్యాగ్ అండి. ఇంకో బ్యాగ్ కూడా మా హస్బెండ్ బ్యాగ్. ఇదైతే ఆయన కూడా రెడీ అయిపోయారు. మేమందరం రెడీ అయిపోయాం కానీ టైం అయితే చాలా మిగిలిపోయింది. మేము చాలా బేగా బయలుదేరిపోయాము. టైం అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నదని కూర్చున్నాము. అండ్ ఇంకా కూర్చొని చాలా యూబర్ క్యాబ్ ఏమొచ్చి బుక్ చేయమంటే బుక్ చేసేసారు. యూబర్‌లోని ఇంకా క్యాబ్‌లో వెళ్ళిపోతున్నాం ఇంకా. క్యాబ్‌లో చూడండి మా చిన్న బాబు ఎలా ఫోటోస్ అవి తీసుకుంటున్నాడు. వీడియోస్ అవి తనకే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి వీడియోస్ తీసుకోవడంలో. ఇక్కడైతే ఎయిర్‌పోర్ట్ రైల్వే స్టేషన్‌కి వచ్చేసామండి ఇంకా. మాది ఇక్కడ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కదండీ! రైల్వే స్టేషన్‌కి వచ్చేసాము. ఇదిగోండి మళ్ళీ తీశాడు కెమెరా. ఎక్కువ వాడికే ఇంట్రెస్ట్. అందుకని ఇంకా రైల్వే స్టేషన్‌కి వచ్చేసాము. ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ వెళ్తామండి మేము తిరుపతి, తిరువన్నమలై. ఈ ఇయర్ కూడానా అంటే ఈ ఇయర్ అంటే మేము ఎప్పుడు అక్టోబర్‌లో లేకపోతే హాలిడేస్‌లో వెళ్తాము. ఈ ఇయర్ మాత్రం జనవరిలో పెట్టాము. జస్ట్ ఓన్లీ ఒక హాలిడేస్ వచ్చాయి కదండీ! ఒక 3 డేస్ హాలిడేసు. దాన్ని బట్టి హాలిడేస్‌లో వెళ్దామనేసి వచ్చేసాము. రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేస్తే అది ప్లాట్‌ఫామ్ నెంబరు 1లో పెట్టారన్నారు. 1 అంటే ఇక్కడి నుంచి చాలా దూరం నడవాలి అనేసి అన్నారు. అయినా సరే టైం అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ఉన్నట్టున్నది మేము వెళ్ళేసరికి. అయినా సరే పర్వాలేదని బేబీగా ఇంకా వెంటనే ఇంకా ట్రైన్ దగ్గర ఎక్కేసి లగేజ్ బ్యాగులన్నీ పట్టుకొని వచ్చేసాము. ఇదిగోండి వచ్చేసింది ట్రైన్. ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుందండి వైజాగ్ నుంచే ట్రైన్. ఇంకోండి ఎక్కేస్తున్నాము, అందరం ఎక్కేసాము. లోపలికి కూడా వచ్చేసాము. మా నంబరు ఇకపోతే ఇక్కడైతే లోపలికి వచ్చేసాము. మా సీట్ నెంబరు 16, 17, 20, 21 అండి. ఇక్కడైతే ఫుడ్ తినేస్తున్నాము. వెళ్ళిన వెంటనే తినేస్తున్నాము. పిల్లలకి వీడియో తీయడం మర్చిపోయానండి. ఇంకా స్టార్టింగ్ కదా! నాకైతే వీడియో తీయమంటే తీశాడు మా చిన్నాడు. ఇక్కడైతే లంచ్ తినేసిన వెంటనే ఇంకా పిల్లలు ఏమొచ్చి వాళ్ళ సీట్లోకి వెళ్ళిపోతానంటే ఇటు సైడ్ ఒక్కడు అటు సైడ్ ఒక్కడు వెళ్ళిపోయారండి ఇద్దరు కూడానా. నా డ్రింక్ తాగేసి ఇంకిద్దరు ఫోన్ పట్టుకొని ఉన్నారు. ఒకళ్ళు ట్యాబ్ ఏమొచ్చి ఒకళ్ళు ఫోన్ పట్టుకొని ఇంకా అదే పని అండి. ఇంకా ఫోను ట్యాబు చూసుకోవడమే ఇంకా. మేమైతే అది కిందన మేమిద్దరం మేము ఫ్రెండ్ ఫోన్లు పట్టుకొని ఇంకేం చేస్తామండి జర్నీ అంతానా ఖాళీ కదా. ఇంకా నైట్ తినడం అవేవి తీయలేదండి. ఇంకా కొత్తగా కదా యూట్యూబ్ స్టార్ట్ చేసాం. అన్నీ మర్చిపోయాము.
ఇంకా మార్నింగ్ అయ్యేసరికి 5 అయినట్టుంది. వచ్చేసామండి ఇంకా రైల్వే స్టేషన్‌కి, తిరుపతి రైల్వే స్టేషన్‌కి. మా హస్బెండ్ మర్చిపోయారండి. యాక్చువల్‌గా అయితే 3 మంత్స్ బ్యాక్ బుక్ చేసాము టికెట్స్ తిరుపతిది. రథసప్తమి ఉన్నదని మర్చిపోయామన్నమాట. అంతేనండి. అస్సలు ఖాళీ అనిందే లేదు. అస్సలంటే అస్సల. అండ్ చార్జెస్ అవి కూడా డబల్ చార్జెస్ ఏసేశారు. ఒక్కొక్కరికి 200 అంట. మొత్తం 1000 రూపీస్ అలా 800 అలా అయిపోయింది వెళ్ళినప్పుడు. పోతే రూమ్ తీసుకొని రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా టిఫిన్ చేద్దామనేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి దిగామండి. కిందకి దిగి అప్పటికే మా పెద్ద బాబుకి బాలేదు. అస్సలు ఫీవర్ అదీనా ఆస్మా ప్రాబ్లమ్ ఒకటుంది. అస్సలంటే అస్సలు బాలేదు. వామిటింగ్స్ చేసేసేవాడు అస్సల. ఇక్కడ అదిగో ఫోటో దిగుదామంటే వచ్చారు. అక్కడ ఎదురుగానే హాట్ వాటర్ కూడా ఇచ్చారండి మాకు. ఒక 20 రూపీస్ ఇస్తే వాళ్ళు వాటర్ ఏమొచ్చి హాట్ చేసి వాళ్ళు మన బాటిల్‌లో ఏసేసి ఇస్తున్నారు. వాడికి హాట్ వాటరే కావాలి అంటే మా హస్బెండ్ నుంచి ఒక 20 రూపీస్ ఇస్తే హాట్ వాటర్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఇచ్చేసాను. చాలా ఎక్కువ రేట్ అండి బాబు. అంటే ఒక 4 ఇడ్లీస్ ఏమొచ్చి ఇక్కడ 60 రూపీస్ పెట్టారు. అది కూడా మనలా ఉండదు కదా ఇడ్లీ, మెత్తగా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇక్కడ వీడైతే తీసుకున్నాడు కానీ ఒక 2 తిన్నాడు. 2 తినేసి వదిలేసాడు. మేమైతే ఇక్కడ టెంపుల్స్‌కి వెళ్దామనేసి అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇవాళ రథసప్తమి కదా! ఆ రోజు అస్సలంటే అస్సలు ఖాళీ లేదు. అంటే షేరింగ్ వస్తేనే మీకు డబ్బులు తగ్గుతాయి. లేకపోతే మీ 4 మెంబర్స్‌కి 1500, 2000 అనేసి చెప్పేవారండి. ఇంకా ఎందుకు అని చెప్పి దాంతో రథసప్తమి ఒకటి కదా! చాలా మంది అయితే ఉన్నారు బాబోయ్! అస్సలంటే అస్సలు ఖాళీ లేదు. ఆ సంగతి మేము మర్చిపోయి మేమేమొచ్చి బుక్ చేసేసుకున్నాము. ఇక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా! ఇది దాటి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. షాపింగ్ కాంప్లెక్స్ దాటి అటు సైడ్ వెళ్ళి మధ్యాహ్నం అన్నదానం అవుతుంది కదండి, వెంగమాంబ అన్నదానం. అక్కడికి వెళ్దాం అనేసి వెళ్ళేసరికి మాకు తెలిసింది ఏంటంటే అన్నదానం చేయట్లేదు అనేసి తెలిసిందండి ఇక్కడ మాకు. ఓకే. అయితే ఈ క్రౌడ్‌ని చూసి మాదైతే దర్శనం 6:00 ఉంది ఈవినింగు. కానీ మేమైతే 2:00కే వెళ్ళిపోయామండి దర్శనంకి. దర్శనంకైతే 2:00కి వెళ్ళిపోతే అక్కడ చాలా రష్‌గా అండి ఇక్కడ. ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు అవుతాయి కదండీ! గరుడ సేవ అవినా అలా అవుతున్నాయండి. ఒకే రోజులో పెట్టేశారు అన్నీన. ఇక దర్శనం అయిపోయింది. నైట్ పడుకొని ఇక మార్నింగ్ అయితే మొత్తం రూమ్ అంతా ఖాళీ చేసేసి అరుణాచలం బయలుదేరుతున్నామండి ఇంకా. మధ్యలో క్లిప్స్ అన్నీ కొంచెం అంటే మేము స్టార్టింగ్ కదా మర్చిపోతున్నాం వీడియో తీయాలనేసి. మాకు గుర్తొచ్చినప్పుడల్లా తీస్తున్నాము. ఇంకా మర్చిపోతున్నాం అనమాట. కీస్ అవి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు. ఇకపోతే మేము ఇంకా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ టిఫిన్ చేసేసి క్యాబ్ ఏమొచ్చి బుక్ చేసుకొని, క్యాబ్ అంటే 1000 రూపీస్ చెప్పారు మా 4 మెంబర్స్‌కి. అప్పటికే టైం అయిపోతుంది. మళ్ళీ కిందకి వెళ్ళేసరికి ఒక 1.5 అవర్ అలా అవుతుంది కదా! నెక్స్ట్ మధ్యాహ్నానికి పార్సల్స్ అవి కూడా చేయించుకోవాలని చెప్పి సరేలే అని చెప్పి 1000 అయినా పర్వాలేదని ఇక్కడైతే బొట్టు పెడుతున్నాను. అందరికీ బొట్టు పెట్టేసి ఇంకా బయలుదేరిపోయామండి కిందకి. లగేజెస్ అన్నీ పట్టుకొని మాకైతే రూము సప్తగిరి రెస్ట్ హౌస్లో దొరికిందండి రూము. మాకు 100 రూపీస్ రూమ్ తీసుకున్నాము. ఆ రోజే బుక్ చేసుకున్నాము. ఎప్పుడైతే
రూ. 300 టికెట్స్ బుక్ చేసాము. ఆ రోజే రూ. 100 రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. ఆ రోజు బుక్ చేసుకోవడం వల్లే చాలా హ్యాపీగా, అంటే కొంచెం హ్యాపీ పర్వాలేదు. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఇప్పుడు ఇంత కష్టపడిందంతా మర్చిపోయాము ఆ స్వామివారిని చూసిన తర్వాత. ఇంకపోతే మా పెద్దవాడికి ఈ షాప్ దగ్గరే తీసుకున్నాం హాట్ వాటర్. ఇంకా క్యాబ్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. అస్సలు వీడియో తీయడానికి అయింది కాదు, ఏమి అస్సలు. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా కారులో కిందకి వెళ్ళిపోయి లంచ్కి ఏమొచ్చి ఆ డ్రైవరే చెప్పారు, ఏదో హోటల్ పేరు చెప్పారు. రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది హోటల్ కూడా. పర్వాలేదండి, చాలా అంటే ఒక 2 డేస్ నుంచి ఏం తినలేదు కదా. అక్కడ పైన ఆ నూడిల్స్, ఆ ఫ్రైడ్ రైసు, దాన్ని బట్టి ఆ హోటల్లో చాలా మంచి మీల్స్ అయితే చాలా కడుపు నిండగా తిన్నామండి. కిందకు వచ్చేస్తున్నాం. నెక్స్ట్ డే అయితే మాత్రం మేము వచ్చేసే రోజైతే కొంచెం ఖాళీగానే ఉన్నది. ఓన్లీ ఆ ఒక్కరోజే చాలా రష్గా ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్. నెక్స్ట్ వీడియో అరుణాచలంది వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.